శ్రీమాత్రే నమః. కార్తీక మాసంలో కార్తీక పురాణంలో 2వ రోజు పారాయణం మనం విందాం. ఈ 2వ రోజు పారాయణంలో కావేరి కార్తీక స్నాన ఫలము, తత్వనిష్ట అనే ఆయన చరిత్ర, దీపదాన మహత్యము, కార్తీక పౌర్ణమి, సోమవార ఫలము ఇవి ఉంటాయన్నమాట. ఈ 2వ రోజు పారాయణం వినే ముందు మనము పరమేశ్వరుడికి, శ్రీమన్నారాయణుడికి నమస్కరించుకుందాం. వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి కదా చెప్తున్నది ఈ పురాణం. వశిష్ఠ మహర్షి చెప్తున్నారన్నమాట. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో స్నానము కానీ, దానము కానీ, జపము కానీ, తపాలలో దేనిని కానీ ఈ కార్తీక మాసంలో ఏ కొద్దిపాటిగా ఆచరించినప్పటికీ కూడా అది అక్షయమైన ఫలాన్ని ఇస్తుంది. ఎవరైతే సుఖలాలసులై శరీర కష్టానికి జడిసి కార్తీక వ్రతాన్ని ఆచరించరో అటువంటి వాళ్ళు 100 జన్మలు కుక్కలుగా పుడతారు. అంటే కార్తీక పౌర్ణమి నాడు స్నాన, దాన, జపోపవాసాలలో ఏ ఒక్కటి కూడా ఆచరించని వాళ్ళు 1,000,000 పర్యాయాలు చండాలపు యోనుల్లో జన్మించి తుదకు బ్రహ్మరాక్షసులుగా పరిణమిస్తారు. ఇందుకు ఉదాహరణంగా ఒక గాథను చెప్తాను, విను. ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. సకల శాస్త్ర పారంగతుడు, అసత్యములను పలుకనివాడు, అన్ని భూతములను యందును దయాళువు, తీర్థాటన ప్రియుడు అయిన ఆ విప్రుడు ఒకానొక తీర్థయాత్ర సందర్భముగా ప్రయాణిస్తూ మార్గమధ్యమంలో గోదావరి తీరాన గల ఒకానొక ఎత్తైన మర్రి చెట్టు మీద కారు నలుపు కాయఛాయ గలవాళ్ళు, ఎండిన డొక్కలు కలవాళ్ళు, ఎర్రని నేత్రములు గడ్డములు కలవాళ్ళు, గ్రుచ్చబడిన ఇనుప తీగలకు మల్లే పైకి నిక్కి ఉన్న తలవెంట్రుకలతో, వికృత వదనారవిందాలతో, కత్తులు కపాలాలు ధరించి సర్వజీవ భయంకరులుగా ఉన్న 3 బ్రహ్మరాక్షసులను చూశాడు. ఆ రాక్షసుల వలన భయం చేత ఆ మర్రి చెట్టు 4 వైపులా కూడా 12 మైళ్ళ దూరంలో ఎక్కడా ప్రాణి సంచారం అనేదే ఉండేది కాదు. అటువంటి భయంకర స్వరూపులైన ఆ రాక్షసులను అల్లంత దూరము నుంచే చూసిన తత్వనిష్ఠుడు అదిరిపడ్డాడు. దానితో బాటే ఆ రాక్షసులు కూడా తనను చూడడంతో మరింత భయపడిన వాడై శోకాకుల చిత్తముతో శ్రీహరిని స్మరించసాగాడు. అంటే దేవతలకు లోకాలకు కూడా యజమాని అయిన వాడా, నారాయణ అవ్యయ, నన్ను కాపాడు, అన్ని రకాల భయాలను అంతము చేసేవాడా, నిన్నే శరణు కోరుతున్నా, నన్ను రక్షించు, ఓ జగదీశ్వర, నువ్వు తప్ప ఇంకొక దిక్కు ఎరుగని వాడను, నన్ను కాపాడు, రక్షించు అని ఎలుగెత్తి స్మరించుచు రాక్షస భయముతో అక్కడ నుంచి పారిపోసాగాడు. అతనిని పట్టి వధించాలనే తలంపుతో ఆ రాక్షసత్రయము అతని వెనుకనే పరిగెత్తసాగింది. రక్కసుల పారునికి చేరవుతున్న కొద్దీ సాత్వికమైన విప్ర తేజస్సు కంటబడడం వలన తెరిపి లేకుండా అతనిచే స్మరించబడుతున్న హరినామము చెవులబడట వలన వెంటనే వారికి జ్ఞానోదయమైంది. అదే తడవుగా ఆ బాపనికి ఎదురుగా చేరుకొని దండ ప్రణామాలాచరించి అతనికి తమ వలన కీడు కలగబోదని నమ్మబలికి, ఓ బ్రాహ్మణుడా, నీ దర్శనముతో మా పాపాలు నశించిపోయాయి అని పునఃపున నమస్కరించారు. వారి నమ్రతకు కుదుటపడిన హృదయంతో తత్వనిష్ఠుడు, మీరెవరు? చేయరాని పనులు వేనిని చేయడం వలన ఇలా అయిపోయారు. మీ మాటలు వింటుంటే బుద్ధిమంతుల్లా ఉన్నారు. మరి ఈ వికృత రూపాలేమిటి? నాకు వివరముగా చెప్పండి. మీ భయబాధావళి తొలగే దారి చెబుతాను అన్నాడు. పారుని పలుకులపై ఆ రక్కసులలో ఒకడు తన కథనిలా వినిపించసాగాడు. విప్రోత్తమా, నేను ద్రావిడుడను. ద్రవిడ దేశమందలి మందరమనే గ్రామాధికారినై నేను. కులానికి బ్రాహ్మణుడైనా గుణానికి కుటిలుడని, వంచనామయ వచః
చమత్కారుడిని అయి ఉండేవాడిని. నా కుటుంబ శ్రేయస్సుకై అనేక మంది విప్రుల విత్తాన్ని హరించాను. బంధువులకు గాని బ్రాహ్మణులకు గాని ఏనాడు పట్టెడన్నమైనా పెట్టి ఎరగను. నయవంచనలతో బ్రాహ్మణ ధనాన్ని అపహరించడం చేత నా కుటుంబము నాతో సహా 7 తరాల వాళ్ళు అధోగతుల పాలైపోయారు. మరణానంతరము దుస్సహమైన నరక యాతనలు అనుభవించి చివరికిలా బ్రహ్మరాక్షసుడనయ్యాను. కృపాయత్త చిత్తుడవై నాకు ముక్తినిచ్చే యుక్తిని చెప్పు అన్నాడు. రెండవ రాక్షసునిలా విన్నవించుకోసాగాడు. ఓ పవిత్రుడా, నేను ఆంధ్రుడను. నిత్యము నా తల్లిదండ్రులతో కలహించుచు వారిని దూషించుచు ఉండేవాడిని. నేను నా భార్య పిల్లలతో మృష్టాన్నాన్ని తింటూ తల్లిదండ్రులకు మాత్రం చద్దికూటిని పడవేసేవాడిని. బాంధవ బ్రాహ్మణ కోటికేనాడు ఒక పూటైనా భోజనము పెట్టక విపరీతముగా ధనార్జన చేసి ఆ కావరముతో బతికేవాడిని. ఆ శరీరము కాలం చేశాక నరకాన పడి ఘోరాతి ఘోరమైన బాధలను అనుభవించి చివరికి ఇక్కడిలా పరిణమించాను. ఆ ద్రావిడునికి వలెనే నాకు కూడా ముక్తి కలిగే దారిని బోధించు అని అన్నాడు. అనంతరం మూడవ రాక్షసుడు ముందరకు వచ్చి ఇలా మొరపెట్టనారంభించాడు. ఓ సదాచార సంపన్నుడా, నేను ఆంధ్రదేశపు బ్రాహ్మణుడను. విష్ణు ఆలయంలో పూజారిగా ఉండేవాడిని. కాముకుడను, అహంభావిని, కఠిన వచస్కుడని అయిన నేను భక్తులు స్వామివారికి అర్పించే కైంకర్యాలన్నింటినీ వేశ్యలకు అందజేసి విష్ణు సేవలను సక్రమముగా చేయక గర్వముతో తిరిగేవాడిని. తుదకు గుడి దీపాలలో నూనెను కూడా హరించి వేశ్యలకు దారపోసి పాప పుణ్య విచక్షణారహితుడనై ప్రవర్తించేవాడిని. ఆ నా దోషాలకు ప్రతిఫలంగా నరకమును చెవిచూసి అనంతరము ఈ భూమిపై నానావిధ హీన యోనులలోనూ నానా నీచ జన్మలను ఎత్తి కట్టకడకి బెట్టిదైన బ్రహ్మరాక్షసునిగా పరిణమించాను. ఓ సదయుడా, నన్ను మన్నించి మరలా జన్మించే అవసరం లేకుండా మోక్షాన్ని పొందే మార్గాన్ని ప్రవచించవయ్యా అని ప్రార్థించాడు. అప్పుడు తమ పూర్వ భవకృత మహాగరాశికి ఎంతగానో పశ్చాత్తాపపడుతున్న ఆ రక్కసులకు అభయమిచ్చి, భయపడకండి, నాతో కలిసి కార్తీక స్నానానికి రండి, మీ సమస్త దోషాలు నశించిపోతాయి అని చెప్పి వారిని తన వెంట బయలుదేరదీశాడా బ్రాహ్మణుడు. అందరూ కలిసి కావేరీ నదిని చేరారు. అక్కడ తత్వనిష్ఠుడు బ్రహ్మరాక్షసుల నిమిత్తమై సంకల్పం చేసి తాను స్వయముగా ముందు స్నానం చేసి పిమ్మట రక్కసుల చేత కూడా స్నానం చేయించాడు. అనంతరము ఫలితాన్ని బ్రహ్మరాక్షసులకు దారపోయగా వారు విగత దోషులు దివ్యవేషులు అయి తక్షణమే వైకుంఠానికి ప్రయాణమయ్యారు. కాబట్టి విదేహరాజా, అజ్ఞానము వలన కానీ మోహ ప్రలోభాల వలన కానీ ఏ కారణము చేతనైనా కానీ కార్తీక మాస సూర్యోదయ కాలాన కావేరీ నదిలో స్నానమాచరించి విష్ణువును పూజించిన వాళ్లకు నిస్సందేహముగా 10,000 యజ్ఞాలు చేసిన ఫలితము కలుగుతుంది. అందువల్ల ఏదో ఒక ఉపాయం చేసైనా సరే కార్తీకంలో కావేరీ స్నానమును తప్పకుండా చేయాలి. కావేరీలో సాధ్యము కాకపోతే గోదావరిలోనైనా మరెక్కడైనా సరే ప్రాతస్నానం మాత్రం చేసి తీరాలి. అలా ఎవరైతే కార్తీక దామోదర ప్రీతిగా ప్రాతస్నానము చేయరో వాళ్ళు 10 చండాలపు జన్మలు పుట్టి అనంతరము ఊరపందులుగా జన్మిస్తారు సుమా అన్నారు. కావున ఎటువంటి మీమాంసతోటి నిమిత్తం లేకుండా స్త్రీలు కానీ పురుషులు కానీ కార్తీక మాసంలో తప్పనిసరిగా ప్రాతస్నానం ఆచరించాలి. తర్వాత జనకుడు ఇలా అడుగుతున్నాడు. హే బ్రహ్మర్షి, నువ్వింతవరకు కార్తీక మహత్యాన్ని అసాధారణ ధోరణిలో చెప్పావు. అయితే ఏ సంకల్పంతో ఈ వ్రతం ఆచరించాలో ఏ దానాలు చేయాలో కూడా తెలియజేయి అని అడుగుతారు. అప్పుడు
వశిష్ఠుడు ఇలా చెప్పారు. అన్ని పాపాలను మన్ను చేసేది, పుణ్యాలను అగణ్యాలుగా మార్చేది అయిన ఈ కార్తీక వ్రతానికి ఫలానా సంకల్పము అనేది హాస్యాస్పదమైన విషయము. ఈ కార్తీక వ్రతం ఆచరించడం వలన నశించినంతటి పాపం అనేది ఇంకా ఈ ప్రపంచంలో పుట్టనే లేదు. అందువల్ల వ్రతధర్మాలను తత్ఫలాలను చెబుతాను విను. కార్తీక మాసపు సాయంకాలము శివాలయములో దీపారాధన చేయడం వలన అనంతమైన ఫలితం వస్తుంది. శివాలయ గోపురద్వార శిఖరాలయందు గాని శివలింగ సన్నిధిలో గాని దీపారాధన చేయడం వలన అన్ని పాపాలు అంతరించిపోతాయి. ఎవరైతే కార్తీకములో శివాలయములో ఆవునేతితో గాని నువ్వుల నూనెతో గాని ఇప్ప నారింజ నూనెలతో గాని దీప సమర్పణ చేస్తారో వాళ్ళు ధర్మవేత్తలవుతారు. ఆఖరికి ఆముదపు దీపాన్నైనా సమర్పించి వాళ్ళు అత్యంత పుణ్యవంతులవుతారు. కనీసము కాంక్షతో గాని నలుగురి నడుమ బడాయి కోసం గాని దీపాన్నిచ్చే వాళ్ళు కూడా శివప్రియులవుతారు. ఇందుకు ఉదాహరణగా ఒక చిన్న కథ చెబుతాను విను. పూర్వము పాంచాల దేశాన్ని పరిపాలించే మహారాజొకడు కుబేరుని మించిన సంపద కూర్చుకుని ఉన్న కుమారులు లేని కారణంగా కృంగిపోయిన వాడై కురంగపానికై తపస్సుకు కూర్చున్నాడు. మధ్యకాలంలో అటుగా వచ్చిన పిప్పలుడనే ముని అతని తపస్సుకు కారణమడిగి తెలుసుకొని, ఓ రాజా, ఈ మాత్రపు కోరికకు తపస్సుతో పని లేదు. కార్తీక మాసములో శివప్రీతిగా వ్రతమాచరించి బ్రాహ్మణులను దీపదాన దక్షిణలతో సంతోషపెట్టు. అలా చేస్తే నీకు తప్పక పుత్రక సంతానము కలుగుతుందని చెప్పాడు. ఋషి వాక్యమును శిరోధార్యముగా తలచి ఆ పాంచాలుడు తన పట్టణము చేరి కార్తీక వ్రతమాచరించి శివప్రీతికై బ్రాహ్మణులకు దీపదానములను చేశాడు. తత్ఫలముగా మహారాణి నెలతప్పి యుక్త కాలములో పురుష శిశువును ప్రసవించింది. రాజా దంపతులు ఆ శిశువుకి శత్రాజిత్తు అని పేరు పెట్టారు. ఆ శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమానుడై పెరిగి యువకుడై వీరుడై వేశ్యాంగనాలోలుడై అప్పటికీ తృప్తి చెందక పరిస్త్రీ రక్తుడై యుక్తాయుక్త విచక్షణ నాస్తికుడై శాస్త్ర ధిక్కారియై వర్ణ సంకర కారకుడై హితువు చెప్పవచ్చిన వారిని చంపుతానని బెదిరించి స్వేచ్ఛాచారియై ప్రవర్తించసాగాడు. అటువంటి సందర్భం ఒక సౌందర్య రాశి తారసిల్లింది. శత్రుజిత్తు ఆమె పట్ల మోహితుడయ్యారు. ఆమె కూడా మోజుపడినది. తత్కారణముగా సంకేత స్థలంలో రాజకుమారుని కలిసి తిరుగుతూ ఉండేవారు. రోజులిలా గడుస్తూ ఉండగా ఒకానొక కార్తీక పౌర్ణమి సోమవారం నాడు రాత్రి ఒకానొక శిథిల శివాలయాన్ని సంకేత స్థానముగా ఎంచుకున్నారు. అపరరాత్రి వేళ వాళ్ళు అక్కడ కలుసుకున్నారు. గర్భగుడిలో అంతా చీకటిగా ఉంది. ఆ సురత చీర కొంగు చింపి పత్తిని చేసింది. రాజకుమారుడు ఎక్కడి నుంచో ఆముదమును తెచ్చాడు. ఇద్దరూ కలిసి అక్కడి ఖాళీ ప్రమిదలో ఆ రెండింటినీ జోడించి దీపం పెట్టారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సురత భర్త కత్తి పట్టుకొని వచ్చాడు. ముందుగా శత్రుజిత్తుని, అనంతరం తన భార్యను తెగ నరికి తాను కూడా అదే కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విధంగా వాళ్ళు ముగ్గురు ఆ రాత్రి అక్కడికక్కడే విగత జీవులు కాగానే పాశహస్తులైన యమదూతలు, పవిత్రాత్ములైన శివదూతలు ఒకేసారి అక్కడకు చేరారు. శివదూతలు రాజకుమారుడిని సురతను తమ విమానంలో కైలాసానికి తీసుకుపోసాగారు. యమదూతలు అమాయకపు బ్రాహ్మణుడిని తమతో పాటు నరకము వైపు లాక్కొని పోసాగారు. అందుకచ్చెరుపడిన పారుడు, ఓ శివదూతలారా, కాని పని చేసిన వారికి కైలాసభోగము, నా వంటి సదాచారుడికి నరకయోగమునా అని ప్రశ్నించగా, అందులక శివదూతలు, వీరెంత పాపాత్ములైనా ఈరోజు కార్తీక పౌర్ణమి సోమవారం కాబట్టి శివాలయములో అందున శిథిలాలయములో శివలింగమునకు ఎదురుగా దీపారాధన చేశారు గనక వారి పాపాలు నేరాలు నశించి
పుణ్యాత్ములయ్యారు. ఏ కారణం చేతనైనా సరే కార్తీక మాసంలో అందున పౌర్ణమి నాడు, పైగా సోమవారం నాడు దేవాలయంలో దీపారాధనము చేయడం వలన అత్యధిక పుణ్యాత్ములైన వీళ్ళని పాపకర్ములుగా భావించి చంపిన కారణంగా నువ్వు పుణ్యహీనుడివి, పాపాత్ముడివి అయ్యావు. అందుకే నీకు నరకము, వీరికి కైలాసము అని చెప్పారు. బ్రాహ్మణుడికి శివపారిషదులకు జరిగిన ఈ సంభాషణను విన్న శత్రుజిత్తు తాను కలుగజేసుకొని, అయ్యలారా, దోషులము మేమై ఉండగా మాకు కైవల్యమిచ్చి మమ్మల్ని చంపి పుణ్యాత్ములను చేసిన ఆ అమాయకుడిని నరకానికి పంపడం భావ్యము కాదు. కార్తీక మాసము దొడ్డదైతే, అందున పౌర్ణమి గొప్పదైతే, సోమవారము మరీ ఘనమీయనదైతే, దీపారాధన మరీ పుణ్యకరమైనదైతే మాతో పాటే కలిసి మరణించిన ఆ బ్రాహ్మణుడికి కూడా కైలాసమీయక తప్పదని వాదించడం జరిగింది. తత్ఫలంగా శత్రుజిత్తు తాను తన ప్రియురాలు ఆచరించిన వత్తి తైలముల పుణ్యము తాముంచుకొని ఆ దీపమును వెలిగించిన పుణ్యమును బ్రాహ్మణునకు దారపోయగా, శివదూతల విప్రుని కూడా యమదూతల నుండి విడిపించి తమతో కైలాసానికి తీసుకొని వెళ్ళారు. కాబట్టి మిథిలానగధీశ్వర, కార్తీక మాసములో తప్పనిసరిగా శివాలయములో కానీ విష్ణు ఆలయంలో కానీ దీపారాధన చేసి తీరాలి. నెల పొడుగునా చేసిన వాళ్ళు జ్ఞానులై తద్వారా మోక్షాన్ని పొందగలుగుతారు. అందున శివాలయములో చేసిన దీపారాధన నిరంతర మోక్షప్రదాయినిగా గుర్తించి నా మాట విని కార్తీక మాసము నెల పొడుగునా మీరు శివాలయములో దీపారాధన చెయ్యి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కొన్ని విషయాలున్నాయి. అవేంటి అంటే, ఇందులో చెప్పిన విధంగా చాలామందికి కొన్ని అనుమానాలు వస్తాయి. అంటే ఎంత తప్పు చేసినా సరే చివరికి ఒక్క పుణ్యము చేసినా చాలు అవన్నీ కరిగిపోతాయి అని. శివ సాయుధ్యాన్ని పొందుతామా శివాలయంలో దీపారాధన చేస్తే అని. ఎవరైనా సరే వాళ్ళు చేసిన పాపానికి ఫలితం అనుభవించి తీరాల్సిందే. వాళ్ళు దీపారాధన చేశారు, అది పుణ్యం. కాబట్టి ఆ పుణ్యానికి కొంచెం సేపు వాళ్ళు కైలాసంలో ఉంటారు. కానీ వాళ్ళు చేసిన పాపానికి ఖచ్చితంగా శిక్షను అనుభవించాల్సిందే. మరి బ్రహ్మరాక్షసులు ముందు వాళ్ళ జన్మలలో ఎన్ని బాధలను అనుభవించారో వాళ్ళు చెప్పారు కదా. తర్వాత కదా ఈ కార్తీక పౌర్ణమి రోజు ఆ బ్రాహ్మణుడు తన శక్తిని దారపోసిన తర్వాత మనుషులయ్యారు. అలా వీళ్ళు కూడా పుణ్యం ఉన్నంతసేపు మాత్రమే కైలాసంలో ఉంటారు. తరువాత వాళ్ళు అనుభవించాల్సిన పాపం ఉంటుంది. కాబట్టి తప్పు చేసిన వాడు ఫలితాన్ని అనుభవించే తీరాలి. అయితే ఇక్కడ ఈ కథలో ఎందుకు ఇలా చెప్పారు అంటే, ఏది చెయ్యకూడదో మనకు తెలియడం కోసం ఇలా కొన్ని పాత్రల ప్రకారం మనకు చెప్తూ ఉంటారన్నమాట. అది అర్థం చేసుకోకపోగా అయ్యో ఇలా ఉంటుందా అని మనం ఎప్పుడూ ఆలోచనలు అలా పెట్టుకోకూడదు. ఇది స్కాంద పురాణంలో జనక మహారాజుకి వశిష్ఠుడు చెప్పినది. ఇప్పుడు పద్మపురాణంలో శ్రీకృష్ణుడు సత్యభామాదేవికి చెప్పిన కార్తీక మాస మహత్యాన్ని విందాం. తండ్రి భర్తృ మరణ వార్తను విన్న గుణవతి ఎంతగానో కుంగిపోయింది. కానీ పోయిన వారితో తను కూడా పోలేదు గనుక మరణం ఆసన్నమయ్యేదాకా మనుగడ తప్పదు కనుక వేరొక దిక్కులేని ఆ యువతి ఇంట్లో ఉన్న వస్తు సంచయాన్ని అంతటినీ విక్రయించి తండ్రికి భర్తకు ఉత్తమ గతులకై ఆచరించవలసిన కర్మలను ఆచరించింది. శేష జీవితాన్ని శేషసాయి స్మరణలోనే గడుపుతూ దేహ పోషణార్థం కూలి పని చేసుకుంటూ ఆధ్యాత్మిక చింతనతో హరిభక్తిని, సత్యాన్ని, శాంతిని, జితేంద్రియత్వాన్ని పాటిస్తూ ఉండేది. పరమ సదాచారులైన వారింట పుట్టి పెరిగిన కారణంగా బాల్యం నుండి అలవడిన కార్తీక వ్రతాన్ని, ఏకాదశి వ్రతాన్ని మాత్రం ప్రతి ఏటా విడవకుండా ఆచరించేది. సత్య పుణ్యగణ్యాలు, భుక్తి ముక్తిదాయకాలు, పుత్ర పౌత్ర సంపత్ సౌభాగ్య సందాయకాలు అయిన ఆ 2 వ్రతాలు నాకు అత్యంత ప్రీతిపాత్రమైనవి అనే సంగతి నీకు
తెలుసును కదా. కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా రోజు ప్రాతస్నానం ఆచరించే వారి సమస్త పాపాలను నశింపచేస్తాను. ఈ కార్తీకంలో స్నానాలు, దీపారాధన, జాగరణ, తులసి పూజ చేసేవాళ్ళు వైకుంఠవాసుడైన శ్రీ మహావిష్ణు స్వరూపులై భాసిస్తారు. విష్ణు ఆలయంలో శంఖం, పద్మం మొదలైన ముగ్గులు పెట్టి పూజించేవారు జీవన్ముక్తులవుతారు. కార్తీక మాసం నెల రోజులు లేదా కనీసం 3 రోజులైనా పూజలు ఆచరించేవారు సర్వదేవతలను ఆరాధించిన వారవుతారు. ఇక పుట్టింది మొదలు జీవితాంతం పూజించే వారి పుణ్యవైభవాన్ని చెప్పడానికి సాధ్యం కాదు. అలాగే ఆనాటి గుణవతి విష్ణు ప్రియంకరులై ఏకాదశి, కార్తీక వ్రతాలను మాత్రం వదలకుండా కడునిష్టతో ఆచరిస్తూ కాలం వెళ్లతీసి కొన్నాళ్ల తర్వాత వయోభారం వల్ల శుష్కించి జ్వరపడింది. అయినప్పటికీ కూడా కార్తీక స్నానం మానకూడదు అనే పట్టుదలతో నదికి వెళ్ళి ఆ చలిలో కూడా నడుం లోతు నీళ్లలో ఉండి స్నానం చేసే ప్రయత్నం చేస్తూ ఉండి అంతలోనే ఆకాశం నుండి శంఖ, చక్ర, గద, పద్మాదులు చేతబూని విష్ణుదూతలు పుష్పక విమానంలో వచ్చి గుణవతిని అందులో చేర్చి దివ్య స్త్రీల చేత సేవలు చేయిస్తూ తమతో పాటు వైకుంఠానికి చేర్చారు. కార్తీక వ్రత పుణ్యఫలంగా పొగలేని అగ్నిశిఖలా ప్రకాశిస్తూ ఆమె హరి సాన్నిధ్యాన్ని పొందింది. తర్వాత శ్రీ మహావిష్ణువునైన నేను దేవతల ప్రార్థన మేరకు దేవకీ గర్భాన ఇలా కృష్ణునిగా అవతరించాను. నాతో బాటే అనేక మంది వైకుంఠవాసులు కూడా యాదవులుగా జన్మించారు. పూర్వజన్మల్లో చంద్రుడు ఈ జన్మలో అక్రూరుడు అయ్యాడు. అలనాటి దేవశర్మ శత్రాచిత్తుగా ప్రభవించాడు. బాల్యం నుంచే కార్తీక వ్రతం మీద నా మీద మనసు లగ్నం చేసిన గుణవతే నువ్వుగా, అంటే సత్రాజిత్తు కుమార్తెవైన సత్యభామగా ఇలా జన్మించావు. ఈ జన్మ వైభోగానికి కారణం పూర్వజన్మలో నువ్వు చేసిన కార్తీక వ్రత మహిమే తప్ప వేరే కాదు. ఆ జన్మలో నా ముంగిట తులసి మొక్కను పాతిన పుణ్యానికి ఈ జన్మలో కల్పవృక్షం నీ వాకిట వెలిసింది. ఆనాడు కార్తీక దీపారాధన చేసిన ఫలితంగా ఈనాడు నీ ఇంటా వంటా కూడా లక్ష్మీకళ స్థిరపడింది. అలనాడు నీ సమస్త వ్రతాచరణ పుణ్యాలను నారాయణాయేతి సమర్పయామి అంటూ జగత్పతినైన నాకే దారపోసిన దానికి ప్రతిఫలంగా ఇప్పుడు నా భార్యవు అయ్యావు. పూర్వజన్మలో జీవితాంతం వరకు కార్తీక వ్రతాన్ని విడవని భక్తికి ప్రతిగా సృష్టి ఉన్నంత వరకు నీకు నా ఎడబాటు లేని ప్రేమను అనుభవిస్తున్నావు. సాత్రాజితి, నీవే కాదు, నీలాగా ఎవరైతే కార్తీక వ్రతానుష్ఠాన నిష్ఠులు, నా భక్త గరిష్ఠులు అయి ఉంటారో వారందరూ కూడా నాకు ఇష్టులై సర్వకాల సర్వావస్థల్లో తత్కారణంగా నా వారుగా నా సాన్నిధ్యంలోనే ఉంటారు. రాఘవతి, ఒక్క రహస్యం చెప్తాను విను. తపోదాన యజ్ఞాదికాలను ఎన్నింటిని నిర్వర్తించిన వారైనా సరే కార్తీక వ్రతాచరణాపరులకు లభించే పుణ్యంలో 16వ వంతు పుణ్యం కూడా పొందలేరని గుర్తుంచుకో. పైన చెప్పినట్లుగా శ్రీకృష్ణ ప్రోక్తమైన తన పూర్వజన్మ గాథను, కార్తీక వ్రత పుణ్య ఫలాలను విని పులకితురాలైన ఆ పూభూని తన ప్రియమైన విశ్వంబరుడికి వినయ విధేయతలతో ప్రణమిల్లింది. ఇది పద్మపురాణంలో 2వ రోజు పారాయణం. ఈ రెండింటినీ విన్న మన జన్మ కూడా ధన్యమవ్వాలని ఆ పరమేశ్వరుడిని, శ్రీమన్నారాయణుడిని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.